తెలుసనుకో, కానీ ఏదో చూడ్డానికి వచ్చిన వాళ్ళతో గొడవెందుకు? వదిలేయి. అలా వదిలేస్తే నేను స్వరాజ్యాన్ని ఎందుకు అవుతాను? తన మొగ్గుడికి గతం గుర్తొచ్చిందని మహాసంతోషంగా ఉంది. ఏడిపించి పంపుతా చూడు. అంటే ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. పద. ఏమ్మా కావేరి, బావున్నావా? బావున్నానండి. ఏంటి కావేరి, తాళి ధైర్యంగా మెళ్ళో వేసుకున్నావు? అంటే మీ ఆయనకి గతం గుర్తొచ్చేసిందా? అయితే ఇకంతా హ్యాపీ అన్నమాట. పోన్లే, నువ్వు హ్యాపీగా ఉంటే మీ అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. మీ అమ్మ హ్యాపీగా ఉంటే మమ్మల్ని కూడా హ్యాపీగా ఉండనిస్తుంది. లేకపోతే మీ అమ్మతో పడలేకపోతున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 2 రోజులుండి వెళ్ళిపోవడానికి వచ్చారు. ఇది మా అమ్మిల్లు. తనేదో మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు మాట్లాడతారేంటి? నేనా ఉద్దేశంతో అనలేదమ్మా. రోజు మీ అమ్మ ఎవరు యమజ అని నిన్ను ఇబ్బంది పెడుతుందని, రాచి రంపాన పెడుతుందని ఏవేవో చెప్తూ మా ప్రాణాలు తీస్తుంది. ఇక ఆ సమస్య ఉండదు కదా అని అలా అన్నాను, అంతే. స్వరాజ్యం, ఇంటికొచ్చిన మనిషిని పలకరించేది ఇలాగేనా? పలకరింపుల గురించి మర్యాదల గురించి నువ్వు చెప్పకక్కా. నువ్వు మమ్మల్ని ఎలా పలకరించావు? ఈక మీద కత్తి పెట్టి వెళ్తారా చస్తారా అని బెదిరించలేదా? అమ్మ అలా చేసిందంటే దానికి కారణం మీరే అయ్యుంటారు. లేకపోతే అమ్మ ఎప్పుడూ అలా చేయదు. మేమేం అనలేదమ్మా. ఆవిడ గారికి మేము నచ్చలేదు. రావడమే మా మీద పడింది. ఇంట్లోంచి పోతారా లేదా అని గొడవ మొదలు పెట్టింది ఈవిడే. ఏంటండి మీరు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఓహోహో, తమరేనా ఈ కావేరి భర్త? నీ పనే బాగుందయ్యా. గతం మర్చిపోయినప్పుడు ఒక భార్య, గుర్తొచ్చాక ఇంకో భార్య. ఏమైనా అదృష్టవంతుడిలే. నోర్మోయ్! కావేరి, ఏంటి కావేరి, ఏమైంది? స్నేహ, ఇవిడి గారు అమ్మని, అర్జున్ బాబుని నాన్న మాటలంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఉండకూడదంటే ఇక్కడ నేను కూడా ఉండకూడదు. వాళ్ళుండకూడదని ఇంతవరకు మీ అమ్మ గొడవ చేసింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? ఏంటి? మీ అమ్మ? తను మీ అమ్మ కాదు, నా అమ్మ అని ఎన్నోసార్లు అన్నా. ఇప్పుడు కొత్తగా మీ అమ్మ అంటున్నా. మీ అమ్మ చేసే పనులు అలా ఉన్నాయి మరి. అరే, మా పిన్ని బాబాయ్ 4 రోజులు ఇంట్లో ఉండడానికి వచ్చారు. వాళ్ళొచ్చినప్పటి నుంచి రచ్చ రచ్చ చేస్తుంది.